ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం 1 రాజుల గ్రంథము 18 అధ్యాయము 21 వచనము. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వానిని ననుసరించుడని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలకకపోయిరి. హల్లెలూయా. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మన ఏలియా ప్రవక్తను చూసినట్లయితే ఆహాబు రాజుల యొద్ద మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, అనేక మంది ప్రజల ఎదుట మాట్లాడుతూ ఉన్నటువంటి మాట. అయితే ఏలియా ఆ అందరి ప్రజల మధ్య కూడా రోషము కలిగి దేవుని కొరకు నిలవబడి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు సేవ చేస్తూ ఉన్నట్లయితే, దేవుని పరిచర్య చేస్తూ ఉన్నట్లయితే, దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టేటువంటి వాడవైతే, వాక్యాన్ని ప్రకటించే వాడవైతే, వాక్యానుసారంగా నడిచేటువంటి వాడవైతే, ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట, ఆ రోజు ఏలియా ఎలాగైతే సజీవుడైనటువంటి దేవుని కోసం, పరిశుద్ధుడైనటువంటి దేవుని కోసం బయలులు అనేక మంది ఉన్నప్పటికీ కూడా, మీ దేవుడు నువ్వు నిజ దేవుడు అనేసి నువ్వు నమ్మినట్లయితే ధైర్యంగా నిలవబడుము, ఈ పక్కకు తిప్పి రా అనేసి పిలిచి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు అట్టి ధైర్య సాహసము కలిగి నువ్వు దేవుని పరిచర్యను చేస్తానే ఉన్నావా? అయితే దేవుడు నిన్ను విడిచిపెట్టేటువంటి వాడు కాదు, నిన్ను ఎడబాసేటువంటి వాడు కాదు. హల్లెలూయా. ఈరోజు మందిరాలు కడతా ఉంటారు, దేవుని సన్నిధి అనేసి కడతా ఉంటారు. దానికి ఇంటింటి దగ్గరికి వెళ్ళేసి ఎందుకు కానుకల్ని నువ్వు అడుగుతానే ఉన్నావు? ఎందుకు దానికి స్పాన్సర్లు కావాలి అనేసి అడుగుతానే ఉన్నావు? నీ దేవుడు నీకు సహాయము చేయడా? ఈరోజు నువ్వు ఆ రోజు ఏలియా ఎలాగైతే రోషము కలిగి నిలబడ్డాడో, ఈరోజు నీవు కూడా నిలవబడు. అర్హత లేనటువంటి వాటికి మనం చూస్తూనే ఉంటాం, కాకులు ఏదైనా ఒక ముక్క దొరికితే అవి తీసుకొని వెళ్ళిపోతాయి. అలాంటిది అసాధ్యమైనటువంటి దాన్ని కూడా మనుషులకి సాధ్యంగా కాకులకి ఆజ్ఞాపించి ఏలియాను పోషించి ఉన్నాడు. ఈరోజు నువ్వు దేవుని సేవకునివైతే, సేవకురాలివైతే, దేవుని సన్నిధిలో కనిపెట్టేటువంటి వాడవైతే, ఈ లోకంలో మనుషుల మీద ఆధారపడమాకు, వాహనాల మీద ఆధారపడమాకు, ప్రభుత్వాల మీద ఆధారపడమాకు, రాజుల మీద ఆధారపడమాకు, అధికారుల మీద ఆధారపడమాకు. దేవుని మీద ఆధారపడు. ఆయన సజీవుడైనటువంటి దేవుడు, ఆయన సహాయము చేసేటువంటి వాడు. హల్లెలూయా. అట్రీతైనటువంటి కృప కనికరము ప్రతి బిడ్డకి అనుగ్రహించబడును గాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. చివరి ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. ఏలియా వంటి రోషము కలిగినైనా తండ్రి, పరిచర్య చేసేటువంటి బిడ్డల్ని నైనా తండ్రి యేసయ్య, మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. అట్టి రోషము కలిగినైనా తండ్రి, సేవకులు ముందుకు వెళ్ళే కృపను దయచేయమని, సహాయం జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.